హాయ్ ఫ్రెండ్స్, మృగశిర పండగ సందర్భంగా ఫిష్ మార్కెట్కి అయితే వచ్చామండి. రామ్నగర్ ఫిష్ మార్కెట్. ఇక్కడ పెద్ద పెద్ద ఫిషెస్ని ఇలా ఒక్కొక్క ట్రైలలో వేసేసి ఐస్లో వేసి ఈరోజు 2-3 రోజులు అయితే ఇలా అమ్ముతారండి. ఇక్కడ చాలా అన్ని రకాల చేపలు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ పక్కకే కొంచెం దూరంలో అక్కడే తీసుకొని అక్కడే కట్ చేసి కూడా ఇస్తారండి. ఈ 2-3 రోజులు చాలా ఫిషెస్కి డిమాండ్ అయితే చాలా ఉంటుందండి. ఇలా ఫస్ట్ కింద ఐస్ వేసి తర్వాత ఫిష్లను పెట్టేసి మళ్ళీ ఐస్ వేస్తారు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఫిషెస్ని పెడతారండి. ఫ్రెష్గా ఉంటాయి. ఈ 2-3 రోజులు అయితే ఇంకా ఫ్రెష్గా ఉంటాయండి. ఆంధ్ర తెలంగాణ అన్ని సైడ్ల నుంచి అయితే వస్తాయి. ఎక్కువ వరకు ఆంధ్ర సైడ్ నుంచి పెద్ద పెద్ద లారీలలో ఇలా తీసుకొస్తారండి ఫిషెస్ని అయితే. బోన్లెస్ ఫిష్ మరియు పాంప్లెట్స్, ఇంకోటి పామ్ చేపలు, కొర్రమట్టలు, ఇలా అన్ని రకాల ఫిషెస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. చాలామంది ఇక్కడికి వచ్చి ఫిషెస్ని అయితే తీసుకుంటారు. ఇలా చూడండి, పెద్ద పెద్ద లారీలలో అయితే వస్తాయండి. లాస్ట్కి ఇలా ఐస్ని వేసేసి మళ్ళీ ట్రైలలో పెట్టేస్తారు. నెక్స్ట్ డే మళ్ళీ ఓపెన్ చేసి అమ్మేస్తారండి. ఈ కొర్రమట్టలను అయితే లైవ్లో అమ్ముతారండి. వాటర్లోనే వేసి డ్రమ్లలో కొంచెం వాటికి ఆక్సిజన్ లాగా పెట్టేసి పెడతారు. ఇలా చూడండి, కొర్రమట్టలన్నీ కదులుతూ ఉన్నాయి, జంప్ అవుతూ ఉంటాయి. అవి చాలా రేట్ ఉంటాయి, టేస్ట్ కూడా ఉంటాయండి కొర్రమట్టలు అనేటివి. ఇలా నెక్స్ట్ ఈ చేపలు, ఇవేమో బోన్లెస్ లాగా కూడా చేయొచ్చండి, పాంప్లెట్స్ అంటారు. అన్ని ట్రైలలో వేసి పెడతారు. ఐస్ కూడా పెద్ద పెద్ద లారీలలో వస్తాయండి. అసలైతే రోడ్ అంతా జామ్ అయిపోతుంటుంది. పైన అన్ని లైటింగ్స్ అవి ఇవి ఉంటాయి. ఫుల్ లైటింగ్ ఉంటుందండి. నైట్లో వ్యూ అయితే ఇలా ఉంటుందండి. వెహికల్స్ అన్నీ ప్లేస్ అయితే అసలే ఉండదు. అన్ని వెహికల్స్ ఇలాగే మొత్తం జామ్ అయిపోతాయి. ఒక్కొక్కరు ఇలా మొత్తం ట్రాఫిక్ చూడండి. లైటింగ్స్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ఐస్ లారీ అండి, పెద్ద ఐస్ లారీ. అందరికీ సప్లై చేయడానికి ఈ లారీలో ఐస్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇలా క్రేన్లో పెట్టుకొని ట్రైలన్నీ తీసుకెళ్తారు. ఖాళీ అయినాయి అన్నీ మళ్ళీ ట్రాలీలో పెట్టేసుకుంటారండి. ఇలా తీసి అన్ని కింద వేసుకుంటారు. స్లిప్ అవుతూ ఉంటాయి ఫిషెస్. అమ్మే వాళ్ళైతే చేతిలో గ్లౌస్లు అవన్నీ వేసుకొని అమ్ముతుంటారు. చూడండి, ఇలా చాలా డిమాండ్ అండి ఇప్పుడైతే ఫిషెస్కి. ఈరోజు ఫిష్ తినాలని కంపల్సరీ అని చాలా డిమాండ్ ఉంటుంది. ఇవి పొడవుగా ఉన్నాయండి చేపలు. ఫిష్ తింటే హెల్త్కి మంచిది, దగ్గు దమ్ము అలాంటివి రావని ఈరోజైతే చాలామంది తింటారండి. మృగశిర రోజు ఆనవాయితీగా వస్తుంది కాబట్టి, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి. ఈ బోన్లెస్లా చేసి తింటే ముళ్ళులు ఉండవండి దీంట్లో. పిల్లలకైనా పెట్టవచ్చు ఇలాంటి చేపలు. చూడండి లైటింగ్స్ ఎలా ఉన్నాయి. పెద్ద పెద్ద చేపలు తీసుకుంటే దాంట్లో ముళ్ళులు అనేవి తక్కువ ఉంటాయండి. చిన్న చేపల్లో ముళ్ళులు అనేవి ఎక్కువ ఉంటాయి. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.